4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చట్టపరంగా 4 సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అనే ఒక నిబంధన అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ప్రిపేర్ అవుతున్నారని, దానిలో భాగంగానే మా కార్పొరేటర్లు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం ఉంది. ఇప్పటికే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లని వారు ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఇవాళ ఇక్కడ మేము సమావేశమైన కార్పొరేటర్లతో సమావేశమైనప్పుడు మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, ఇతర నాయకులందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. మేము క్రెడిబిలిటీతో, క్యారెక్టర్తో రాజకీయాలు చేస్తాం. మేము జగనన్న ఆ రోజు ఇచ్చిన అవకాశంతో ఇవాళ కార్పొరేటర్లుగా ఉన్నాం. తప్పకుండా ఈ పార్టీతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. చిత్రం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అధికారులను పెట్టుకుని కమిషనర్లతో కార్పొరేటర్లు, మేయర్ల హక్కుల్ని కాలరాసే విధంగా పరిపాలన సాగిస్తున్నారనే విషయాన్ని కూడా ఇప్పుడే చర్చించాం. ఎక్కడ ఒక ప్రజాప్రతినిధులుగా కౌన్సిల్ నియమ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగనివ్వకుండా ఈ అధికారం మారినప్పటి నుంచి కూడా ఇక్కడున్న కౌన్సిల్ని కాదని చెప్పి మేయరు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్ల హక్కుల్ని కాలరాస్తూ కమిషనర్లే పరిపాలన చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లు చెప్పారు, పదే పదే చిన్న విషయానికైనా సరే మేము కమిషనర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కనీసం పట్టించుకోవట్లేదు. నిన్ననో మొన్ననో సాధారణ పౌరులుగా మేము వెళ్ళి కలెక్టర్కి గ్రీవెన్స్ సెల్లో పిటిషన్లు ఇచ్చుకునే పరిస్థితి దాపురించిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులకు మేము చెప్తున్నాం, ఈ అధికారులు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఒక ఆదర్శంగా